తమిళనాడులో అన్నామలై గారు బీజేపీ పార్టీని వీడారండి. ఆయన ఇప్పుడు ఒక కొత్త పార్టీ పెడుతున్నారా, లేదా ఒక ఎన్జిఓ పెట్టి ప్రజల్లోకి బలంగా వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత పార్టీ పేరు అనౌన్స్ చేస్తారా? 6 monthsలో పార్టీ పేరు అనౌన్స్ చేస్తారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. గతంలో అన్నామలై గారు బీజేపీకి దూరం అవడానికి కారణం ఏంటంటే, ఎడప్పడి పళనిస్వామి అన్నాడీఎంకే అధినేతతో బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో జాతీయ భావజాలం కలిగినటువంటి అన్నామలై గారిని దూరం పెడితేనే మేము మీతో పొత్తు పెట్టుకుంటామని అన్నాడీఎంకే పార్టీ చెప్పడం, అలాగే ప్రాంతీయ అభిమానం కలిగినటువంటి పార్టీల్ని అన్నామలై వ్యతిరేకించడం, దానివలన ఈ ఎన్డీఏ పొత్తులు అన్నామలై దూరం అయ్యారు. ఆ దూరం మరికాస్త పెరిగి ఇప్పుడు పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అన్నామలై పార్టీ పెడితే బీజేపీ పార్టీ ఎందుకు ఆశీస్సులు ఇస్తుంది, మోదీ ఎందుకు ఆశీస్సులు ఇస్తున్నారు, దీని వెనక బీజేపీ పార్టీ ఉంది, అన్నామలై పార్టీ పెట్టి బలోపేతమైన తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీలో కలుపుతారు, లేదా అండర్ గ్రౌండ్లో వర్క్ చేసి జాతీయ భావజాలం కలిగిన వ్యక్తుల్ని, హిందుత్వవాదులని అందరినీ ఒకే తాటి మీదకి తెచ్చి బీజేపీ పార్టీ ఓటు బ్యాంకుని పెంచి రేపొద్దున బీజేపీ పార్టీ తమిళనాడులో అధికారంలోకి రావడానికి అన్నామలై ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.